ఫ్రెండ్స్ బిర్యానీ అంతా చాలా బాగా చక్కగా వచ్చిందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగ చేసుకోండి బిర్యానీ. బాస్మతి రైస్తో ఎలా తయారు చేయాలో ఏందో, దీంట్లోకి ఏమేమి కావాలో పదార్థాలు చూద్దాం పదండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నా. ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చేసి బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్స్. మామూలు నార్మల్ బిర్యానీ చేస్తున్నా. దీంట్లోకి ఏమి వేయట్లేదు, మామూలు నార్మల్ బిర్యానీ ఎలా చేయాలో ఏందని ప్రాసెస్ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇవ్వండి, ఫస్ట్ బాండి పెద్దది ఒక తెప్పాల పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఒక పెద్ద తెప్పాల పెట్టుకున్నా. ఇదిగో చూడండి, 3 గంటలు ఆయిల్ పోసి పొయ్యి మీద పెట్టుకున్నా. 3 గంటలు ఆయిల్ పోసి పొయ్యి మీద పెట్టుకున్నా. చూడండి, ఇప్పుడు బాండీలో వేడెక్కిందిగా, నూనె పోసుకున్నాంగా. మనం నూనె పోసుకున్నాక వేడెక్కిందిగా. ఇప్పుడు మంట తగ్గించుకొని మనం బిర్యానీ దినుసులు మొత్తం వేసుకోవాలి. బిర్యానీ దినుసులు తెలుసుగా ఫ్రెండ్స్. ఇగో ఇవే 2 జాజిపత్రి 1, కొంచెం కొంచెం ఫ్రెండ్స్. నేను 1 కేజీకి చేస్తున్నా ఫ్రెండ్స్. 1 కేజీ రైస్కి, కేజీ కాదులే 2 కేజీలు వేసుకోండి ఫ్రెండ్స్. 2 కేజీలు రైసు, 2 కేజీలు చేస్తున్నాలే ఫ్రెండ్స్. సాయంత్రం దాకా ఉండాలి కదా. 1 కేజీ అనుకున్నా, 2 కేజీలు చేస్తున్నా. అవి కడిగి నానబెట్టా ఫ్రెండ్స్. చూపిస్తా, అవి కూడా చూపిస్తా. ఇది అయిపోయాక అది కూడా చూపిస్తా. ఇవ్వండి అన్ని పలావ్ దినుసులు. అన్నీ కొంచెం కొంచెం ఫ్రెండ్స్. పలావ్ దినుసులు ఎన్ని ఉన్నాయో అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆలుకాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పలావ్ దినుసులు, ఆలుకాయలు కూడా. 100 రూపాయలు పెట్టి తెస్తాయి ఫ్రెండ్స్. కొద్ది అసలు ఏమి లేవు ఫ్రెండ్స్. 100 రూపాయలు పెట్టి పలావ్ దినుసులు ప్యాకెట్ తెస్తే ఏమి లేవు ఫ్రెండ్స్. ఇదిగోండి, 100 రూపాయలు పెట్టి తెచ్చాము. ఇది 100 రూపాయలు పెట్టి తెస్తే దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత కొంచెం కొంచెం ఉన్నాయో ఏందో ఈ రోజుల్లో. ఇంకా 4 బిర్యానీ ఆకులు, 4 బిర్యానీ ఆకులు. ఇవన్నీ కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. బిర్యానీ ఆకులు ఇవన్నీ కొంచెం మగ్గాలి. ఇవన్నీ మగ్గాలి. మగ్గుతున్నాయిగా, ఎక్కువ కూడా మగ్గదు, సరిపోతుంది కదా. అల్లం వెల్లుల్లి ఫ్రెండ్స్. కొంచెం జీడిపప్పు వేద్దాం. జీడిపప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. జీడిపప్పు మన ఇష్టం ఫ్రెండ్స్. సరిపోయినన్ని నేను వేస్తాను జీడిపప్పు. చూడండి, ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యేటట్టుగా మనం కలుపుకుంటాం బాగా. ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. జీడిపప్పు కూడా కొంచెం అవ్వాలి. చూడండి, ఇప్పుడు అవుతుందిగా. దీంట్లోకి ఎక్కువ కూడా మాడినా బాగోదు జీడిపప్పు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. ఎక్కువ మసాలా కూడా వేయట్లేదు ఫ్రెండ్స్, కొంచెమే మసాలా. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ధనియాల పొడి 1 స్పూను, ఈ స్పూన్తో 1 స్పూను. కొంచెం జీలకర్ర కొంచెం. ఇలా అన్నీ కలుపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి మనం. చూడండి, కలర్ కొంచెం చేంజ్ అవుతుందిగా. మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్. మంచి సువాసన వస్తుంది. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. నార్మల్ బిర్యానీ చాలా బాగుంటుంది. కొంచెం ఈ పలావ్ది ఇది జాజిది కొంచెం. ఇది కొంచెం. ఇది పలావ్లోకి ముఖ్యమైనది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, టేస్ట్ వచ్చింది ఇది వేసుకుంటే.
ఇప్పుడు ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ వేసాక మనం అన్నీ వేసుకున్నా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకుని కలర్ చేంజ్ అవుతుందిగా. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిగడ్డలు వచ్చేసి 2 తీసుకున్నా ఫ్రెండ్స్. ఇగో పచ్చిమిరకాయలు వచ్చి ఒక 5 పచ్చిమిరకాయలు, టమాటాలు వచ్చేసి 3 టమాటాలు అన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ మొత్తం బాగా ఉడకాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉప్పు మన సరిపోయేంత ఉప్పు. మళ్ళీ ఎసుట్లు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం వేసుకుంటే ఎన్ని మగ్గటానికి ఇవన్నీ అడుగంటకుండా కొంచెం మగ్గుతాయి బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక 5 నిమిషాల పాటు మనం మగ్గనిచ్చుకుందాం. చూడండి ఇప్పుడు మసాలా అంతా మగ్గిపోయింది కదా, కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఎసురు పోసుకుందాం. మనం బియ్యం వచ్చేసి దీంతో 2 తీసుకున్నాం. దీంతో 2 తీసుకున్నాం కదా. ఎసురు కూడా ఇదిగో ఒకటి వేసురు. ఫస్ట్ ఒకటి పోసాను, రెండు బియ్యం బాగా నాని ఫ్రెండ్స్. అందుకని 2.5 పోతున్నా. ఇగో కొంచెం తక్కువ 3 బియ్యం బాగా నాని ఫ్రెండ్స్. ఇప్పుడు ఎసురు అనేది బాగా కొత్తిమీర పొద్దున ఎసురు కాగేటప్పుడు వేసి చూపిస్తా ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడు ఇలా కొత్తిమీర పొద్దులు కాగేటప్పుడు ఎసురు బాగా కాగేటప్పుడు ఎసురులు వేసుకోవాలి. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఎసురు వేసుకుంటే. ఇవి దాదాపు ఒక 7 ఇవన్నీ తెల్లేదాకా చేద్దాం అండి. ఎసురు ఇలా కాగినగా ఇప్పుడు మనం కొత్తిమీర పొద్దున వేసుకున్నాం. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర పొద్దున ఇదిగోండి. పొద్దున వచ్చేసి కొంచెం తీసుకున్నాం. పొద్దున ఎప్పుడైనా కొంచెం ఉండాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇదిగో కొత్తిమీర ఎంత వేస్తున్నా ఫ్రెండ్స్. కొత్తిమీర చూడండి, ఇదిగో కొత్తిమీర. ఇది ఎసురులు వేసుకుంటే మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్. దానికోసం ఇప్పుడు వేసుకోవాలి కొత్తిమీర పొద్దున అనేవి. ఎసురు కాగేటప్పుడు ఎసురులు వేసుకుంటే మంచి సువాసన కోసం. ఇప్పుడు ఎసురు కాగిపోతున్నాయిగా, కొత్తిమీర పొద్దున కూడా వేసాక 2 నిమిషాలు అవుతుందిగా. ఇప్పుడు ఎసురు బియ్యం పోసుకున్నాం. ఎసురు మరుగుతున్నాయిగా. ఇవి 2 డబ్బాలు బియ్యం అంటే 2 కేజీలు బియ్యం తీసుకున్నాం. 2 కేజీలు బాస్మతి రైస్ కడిగి శుభ్రంగా నానబెట్టుకొని వడబోసా. బుట్టకు వడబోసుకోవాలి ఫ్రెండ్స్. శుభ్రం కడిగి బాస్మతి రైస్ కదా, శుభ్రం కడుక్కొని వడబోసుకోవాలి. బాగా నాని ఫ్రెండ్స్. ఎక్కువసేపు కూడా రైస్ తొందరగా అయిపోయింది. ఇలా కలుపుకోవాలి, మనం బాగా కలుపుకోవాలి. అయిపోయిందా అండి. ఇప్పుడు బిర్యానీ ఎలా తయారైందో చూద్దామండి. ఇందాక మనం ఎసుట్లో వేసి కలుపుకున్నాం కదా బాగా. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది, చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా బిర్యానీ చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలా రైస్ కూడా చూడండి పొళ్ళు ఆడుతుంది. రైస్ చూడండి మన పొళ్ళు ఆడుతుంది. 2 కేజీలకే రైస్ చూడండి ఎంత వచ్చిందో. రైసు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, సూపర్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి. చాలా చూడండి అయిపోయింది. ఇంక మనం గ్యాస్ కట్టేసుకుందాం. అయిపోయింది రైస్, గ్యాస్ కట్టేసుకుందాం మనం. అయిపోయింది ఫ్రెండ్స్.